హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు దైవోపహతుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవనింద అనేక ఆపదలకు దారి తీస్తుంది. నీకు ఇలా శ్రమ కలగటానికి కారణము దైవదూషణ కాదు కదా. దేవతలను నిందించి పడరాని కష్టాలు పడిన యౌధేయ శృంగుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో సింధు ప్రాంతంలోని అరణ్యాలలో అనేక ఆటవిక తెగల వాళ్ళు ఉండేవారు. వారిలో యౌధేయులు అనేవాళ్ళు ఒక తెగ. వాళ్ళు అరణ్యాలలో తిరుగుతూ మృగాలను వేటాడుతూ పశుప్రాయులుగా జీవించేవారు. ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి శక్తులు, సాహసము, బుద్ధిబలము అసాధారణమైనవి. కుర్రవాడుగా ఉండగానే యౌధేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్లు నడుచుకుంటూ చాలా మేలు పొంది వాణ్ణి తమ నాయకుడిగా చేసుకున్నారు. శృంగుడు తన సమస్త శక్తులను ధారపోసి తన జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడు. యౌధేయులు ఉండే ప్రాంతానికి చేరువలో మాయావులు అనే జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అద్భుతమైన మాయలు తెలిసిన వాళ్ళు. వారి వద్ద అంతులేని ధనరాశులు ఉండేవి. మేడలు, మిద్దెలు కట్టడము వారికి తెలుసును. కానీ మాయావులు బలమైన జాతి కాదు. వాళ్ళు కోటలు నిర్మించుకొని వాటి మధ్య నిర్భయంగా నిశ్చింతగానూ జీవిస్తూ ఇతరుల సంగతి పట్టించుకునేవారు కాదు. శృంగుడు తన జాతి వాళ్ళని మంచి యోధులుగా తయారు చేసి మాయావుల కోటల మీదకి దాడులు జరిపాడు. మాయావులు మొదట్లో తమ మాయలతో ఆటవికులకు దిగ్భ్రమ కలిగించిన శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు ఫలించక చివరకు పూర్తిగా ఓడిపోయారు. వారి కోటలు శృంగుడి వశమయ్యాయి. వివిధ శిల్పులను బానిసలుగా పట్టుకొని శృంగుడు వారి చేత ఒక మహానగరం నిర్మింపచేసి వారి నుంచి కొల్లగొట్టిన సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నటిదాకా ఆటవిక జీవితం గడిపిన యౌధేయులకు శృంగుడి ధర్మాన నాగరిక వృత్తులు, కళలు లభించాయి. వాళ్ళు వ్యవసాయము, పశువుల పెంపకము నేర్చుకుని ఎన్నడూ ఎరగనంత సుఖంగా జీవించడం ఆరంభించారు. వారికి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు. అయితే శృంగుడు తన ప్రజలలో ఒక లోపం గమనించాడు. ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, నమ్మకాలు ఇంకా వెనకటిలాగానే అనాగరికంగా ఉన్నాయి. వారికి మూఢ విశ్వాసాల వలన నష్టం కలుగుతుందని చెప్పటానికి శృంగుడు తన జాతి వారందరినీ రాజభవనం ముందున్న విశాలమైన మైదానం మీద సమావేశం కమ్మని కబురు చేశాడు. శృంగుణ్ణి దేవుడి అవతారంగా భావిస్తున్న యౌధేయులు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి వెనక ఒక కొండ ఉన్నది. ముందు రాజభవనం ఉన్నది. శృంగుడు రాజభవనం మిద్దె మీదకి వచ్చి తన ప్రజల్ని చూశాడు. అతన్ని చూడగానే ప్రజలు జయధ్వానాలు చేశారు. అతను వారిని సంబోధిస్తూ, నేను మిమ్మల్ని ముందు ఒక విషయం అడగాలి. మీరిప్పుడు వెనకటి కన్నా సుఖంగాను, ఆరోగ్యంగాను, ఉన్నతంగానూ జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు. అంతా ఆ దేవతల అనుగ్రహం అన్నారు ప్రజలు. శృంగుడు ముఖం చిట్లించి, ఇందులో దేవతల ప్రమేయం ఏమున్నది అన్నాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడో ఎవరికీ వినిపించలేదు. భయంకరమైన ఉరుములలాంటి ధ్వనులు భూమి ఆకాశాలు నిండాయి. నేల కంపించి నెర్రలిచ్చింది. ఆ నెర్రెలలో నుంచి పాములు, మండ్రగబ్బలు, పెద్ద పెద్ద కాళ్ళజెరులు బయటికి వచ్చాయి. రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది. దాని శిఖరం వెనక నుంచి ఎర్రని మంటలు, భయంకరమైన నల్లని పొగ ఆకాశం ఎత్తున లేచాయి. ప్రజల మీద భస్మం రాలసాగింది. శృంగుడు ధరించిన అందమైన బట్టలు క్షణంలో మసగుడ్డల్లాగా అయిపోయాయి. జనం పారిపోయారు. ఆ ఉపద్రవంతో చాలా బీభత్సం జరిగింది. భూకంపాలకి నగరంలోని ఇళ్లన్నీ చాలా భాగం కూలిపోయాయి. కొన్ని దెబ్బతిన్నాయి. జనం చాలామంది చనిపోయారు. అగ్నిపర్వతం శాంతించిన అనంతరము ఎక్కడ చూసినా బూడిద కుప్పలే మిగిలాయి. యౌధేయులకు శృంగుడిలో విశ్వాసం పోయింది. అతను దైవదూషణ చేసి దేవతలకు ఆగ్రహం తెప్పించి సర్వనాశనం చేశాడు. వాళ్లకు అతని పట్ల ఉండే విశ్వాసము ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుని పోయింది. ఈ వార్త ఉత్తర ప్రాంతాన ఉండే యవనరాజు రావలుడికి తెలిసింది. అతడు తన సైన్యాన్ని వెంటబెట్టుకుని శృంగుడిపైకి యుద్ధానికి వచ్చాడు.
శృంగుడు తన ప్రజల్ని యుద్ధానికి పురిగొల్పాడు. కానీ వాళ్ళు తమ రాజును దైవోపహతుడుగా భావించి యుద్ధం చేయ నిరాకరించారు. శృంగుడు శత్రువులకు చిక్కకుండా తన సైంధవాశ్వం మీద పారిపోయి కొద్దిలో చావు తప్పించుకున్నాడు. అతనికి ఇప్పుడు తన వారితో సహా అంతా శత్రువులే. మాయావులకు, యవనులకు, ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పుగానే వెళ్ళాలి. అతను అతి ప్రయాస మీద ఎడారి దాటి 20 రోజుల అనంతరము ఇంద్రప్రస్థము అనే రాజ్యాన్ని చేరుకున్నాడు. అతనికి ఆ నగరంలో ఒక ఉద్యానవనం కనపడింది. కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేసిని విహరిస్తూ ఉండటం చేత అతన్ని భటులు లోపలికి పోనివ్వలేదు. అందుచేత అతను ఉద్యానవనం వెలుపల ఒక చెట్టు నీడన పడుకుని నిద్రపోయాడు. కొంతసేపటికి రాజకుమార్తె పరిచారిక ఒకటి బయటికి వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళి రాజకుమార్తెతో చెప్పింది. రాజకుమార్తె కేసిని అతని తన దగ్గరికి పిలిపించుకొని అతని పరిస్థితిని గ్రహించి పళ్ళు, పానీయాలు ఇప్పించింది. కొంచెం ఆహారం లోపల పడగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు బాటసారి కాదని రూఢి చేసుకుని కేసిని, మీరెవరు, మీది ఏ దేశమో, ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అడిగింది. కేసిని గొప్ప సౌందర్యవతి. ఆమెను చూడగానే శృంగుడికి ప్రేమ కలిగింది. కానీ ఆమె చూపే ఆదరము అతన్ని బాధించింది. అతను నిస్పృహతో, నేను ఇప్పుడు ఎవరినీ కాదు, కానీ ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, సమర్థత చూపినవాణ్ణి అన్నాడు. కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకుని పోయి తన తండ్రితో తనకు అతన్ని పెళ్లాడాలని కోరిక ఉన్నట్లు చెప్పింది. ఊరు పేరు తెలియనివాణ్ణి ఎలా పెళ్లాడతావు? నువ్వు సరేనంటే ఎంతలేసి రాజకుమారులు నిన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కేసిని తండ్రి. కేసిని శృంగుణ్ణి మరొకసారి అతని సంగతి అడిగి, మీరు కూడా ఒక రాజకుమారుడేనని నేను నమ్ముతున్నాను. మీరు మీ విషయం చెప్పినట్లయితే మనకు మా తండ్రి పెళ్లి చేయవచ్చు అన్నాడు. శృంగుడు కంగారుపడి, అంత అదృష్టానికి నేను నోచుకోలేదు, నా దశ బాగాలేదు అంటూ తన కథ అంతా కేసినికి చెప్పాడు. అతను యౌధేయ శృంగుడని తెలియగానే కేసిని ఎంతో సంతోషించింది. కొద్ది కాలం క్రిందట అతని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విని ఉన్నది. ఆమె అతనితో, మీరేమీ విచారించకండి, మనకు పెళ్ళి అయితే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయనుకోండి అన్నది. ఆమె వెళ్ళి తన తండ్రికి శృంగుడి వృత్తాంతం చెప్పింది. కానీ ఆయన సంతోషించి వివాహానికి ఒప్పుకోవటానికి మారుగా వెలవెలపోయి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్ళి ఒక తెరచాటున దాగి రాజు, మంత్రులు జరిపిన చర్చ అంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడి వృత్తాంతం అంతా చెప్పి, అతను ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావలుడు బలవంతుడు, మనం ఈ శృంగుణ్ణి బంధించి అతనికి అప్పజెప్పితే మనం రావలుడితో శాశ్వత మైత్రి సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువులకు పట్టి ఇవ్వటం ధర్మం కాదు, అతన్ని వెంటనే సాగనంపటం మంచిది, లేకపోతే అతను ఇక్కడ ఉన్నట్లు తెలిసి రావలుడు మనపైకి యుద్ధానికి రావచ్చు అన్నాడు మరొక మంత్రి. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన మీదట రాజు, అమ్మాయి అతన్ని పెళ్లాడగోరుతున్నది, లేకపోతే మనకు సమస్య లేదు అని అసలు సంగతి బయటపెట్టాడు. ఈ మాట వింటూనే ఒక మంత్రి, మహారాజా, అమ్మాయి గారి కోరిక తీరటానికి ఒకటే మార్గం, మనమే పరిసర రాజుల్ని చేర్చుకొని ఈ రావలుడి మీదకి యుద్ధం చేద్దాం. అతని మూలంగా అనేక దేశాలకు శాంతి లేకుండా ఉన్నది, అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేటట్లు చేద్దాము. అందువలన శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రావలుని హతమార్చటానికి అనేక చిల్లర దేశాల వాళ్ళు కలిసి వచ్చారు. పెద్ద సేన తయారైంది. అందులో శృంగుడు ఒక సామాన్య యోధుడిగా చేరాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యవన రావలుణ్ణి శృంగుడు స్వయంగా ఎదిరించి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపేశాడు. తర్వాత శృంగుడు తన జాతి వారంతా ఏమయ్యారని విచారిస్తే చాలామంది తిరిగి ఆటవిక జీవితం జీవిస్తున్నట్లు, కొంతమంది యవనుల దగ్గర, మాయావుల దగ్గర బానిసలుగా ఉంటున్నట్లు తెలిసింది. అతను ఆటవికులనందరినీ మళ్లీ చేరదీసి తిరిగి పట్టణం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తర్వాత కేసినీని పెళ్లాడాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, దైవోపహతుడైన యౌధేయ శృంగుడిపైన దేవతలు తిరిగి ఎందుకు కరుణించారు?
అతని జాతి వాళ్ళు తిరిగి అతని అండన ఎందుకు చేరారు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శృంగుడు దైవోపహతుడన్న మూఢ విశ్వాసము అతని జాతి వాళ్ళది. అలాంటి మూఢ విశ్వాసాలను వదిలించడానికి అతను వారిని సమావేశపరిచిన సమయంలో యాదృచ్ఛికంగా అగ్నిపర్వతం పేలింది. మూఢులైన యౌధేయులు దాన్ని దైవ నిర్ణయంగా భావించారు. కానీ ఆ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దైవానుగ్రహం మళ్లీ కలిగిందనుకుని అతని అండ చేరారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు 7 కుండలు. కథను రచించిన వారు ఏ భాస్కరమ్మ గారు. ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది. ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవడానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండటం చేత ఒక చెట్టు నీడన కూర్చొని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పైనుంచి, నీకు 7 కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది. వర్తకుడు ఆశ్చర్యంతో తలపైకెత్తి చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అయినా అతను సంతోషంతో చెట్టుపైకి చూస్తూ, అయ్యా, మీరెవరో నాకు తెలీదు. నా మీద దయ కలిగి మీరు ఇంత ఉపకారం చేస్తానంటే వద్దనటానికి నాకు నోరు వస్తుందా? 7 కుండల బంగారము అవశ్యం దయచేయించండి అన్నాడు. దీనికి జవాబుగా చెట్టు మీద నుంచి, ఇంటికి వెళ్ళి చూసుకో, 7 కుండల బంగారం నీ ఇంట ఉంటుంది అన్న మాటలు వినిపించాయి. వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో నిజంగానే 7 కుండల బంగారం ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నది. కానీ 7వ కుండలో సగానికి మాత్రమే ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక ఆ వర్తకుడు 7వ కుండలో బంగారము సగానికే ఉన్నందుకు దిగాలు పడ్డాడు. ఆ 7వ కుండను బంగారంతో నింపితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్లు కనపడలేదు. అతను వెంటనే తన భార్య ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. ఆ ఊళ్ళోనే ఒక జమీందారున్నాడు. అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు. వర్తకుడు ఆ జమీందారు వద్దకు వెళ్ళి, ఆపదలో ఉన్నాను, అప్పు కావాలి అని చెప్పి సొమ్ము కొంత తీసుకుని దానితో బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. అప్పుడు వర్తకుడు ఇంట్లో వంట మానిపించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. తర్వాత వర్తకుడు గంజి తాగడం కూడా మానేసి చిరిగిన బట్టలు కట్టుకొని ముష్టి ఎత్తడానికి బయలుదేరాడు. ఒక రోజున ముష్టి ఎత్తుకుంటూ వర్తకుడు జమీందారికి కనిపించాడు. అతను చింకి గుడ్డలు కట్టుకొని చిక్కి శల్యమై ఉండటం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఆస్తి అంతో ఇంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారుకు అర్థం కాక, ఏరా, కొంపదీసి 7 కుండలు పుచ్చుకున్నావా ఏమిటి అని అడిగాడు. వర్తకుడు ఆశ్చర్యపోయి, ఈ రహస్యం మీకెలా తెలిసింది అన్నాడు. ఇది పెద్ద రహస్యం కాదు. 7 కుండలు పుచ్చుకున్న వాళ్లను చాలామందిని చూశాను. ఒక్కడూ బాగుపడలేదు. వెంటనే వాటిని వదిలించుకో అన్నాడు జమీందారు. వెంటనే వర్తకుడు వెనకటి చెట్టు క్రిందకు పోయి, నాకు 7 కుండలు వద్దు మహాప్రభో అని అరిచాడు. అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 7 కుండలు లేవు. వాటితో పాటు వర్తకుడు 7వ కుండలో వేసిన బంగారమంతా పోయింది. దురాశ మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు. మరొక కథ పేరు భార్య సలహా. ఈ కథను రచించిన వారు పివి సావిత్రి గారు. కోటిపల్లి అగ్రహారంలో ఒకే పురోహితుడు ఉండేవాడు. పౌరోహిత్యంలో గట్టివాడే కానీ అతనికి వల్లమాలిన ఆశ. చుట్టుపక్కల అందరూ అవసరం పడినప్పుడల్లా అతన్నే పిలిచేవారు. అవతలి వాళ్ళు ఉన్నవారైనా లేనివారైనా ఈ పురోహితుడు అందరి వద్ద ఒకే విధంగా డబ్బు పుచ్చుకునేవాడు. అందర్నీ పీడించి గోదానాలు పట్టేవాడు. ఒకసారి ఆ ప్రాంతాల చాలా గ్రామాలలో అంటువ్యాధులు వచ్చి ఎంతో జననష్టం కలిగింది. దానితో పురోహితుడి పంట పండింది. కర్మకాండ చేయించటానికి మరొక పురోహితుడు లేకపోవడంతో అందరూ అతన్నే పిలిచారు. కర్మ చేయించినందుకు గోదానం ఇవ్వాలని పురోహితుడు అందరి దగ్గర పట్టుబట్టాడు. గోదానం ఇవ్వకపోతే కర్మ నిలిచిపోతుందని భయపడి ప్రతి ఒక్కరూ ఏ గొడ్డుబోతు ఆవునో ఎండిపోయిన ఆవునో ఆయనకు దానంగా ఇచ్చారు.
అలా వచ్చిన పనికిమాలిన ఆవులన్నింటినీ ఆయన శ్రమపడి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. కొద్ది రోజులలో పురోహితుడి దొడ్డి అంతా ఆవులతో నిండిపోయింది. కానీ పురోహితుడికి పెద్ద సమస్య ఏర్పడింది. అన్ని ఆవుల్ని ఎలా మేపటము? వాటికి మేత ఎక్కడి నుంచి తేవటము? ముందు ఈ ఆవులు వర్షానికి తడవకుండా పెద్ద పాక ఒకటి వేయవలసి వచ్చింది. ఆ పాక వేయటానికి పురోహితుడు కూడబెట్టిన డబ్బులో బోలెడంత ఖర్చయిపోయింది. ఆవులకు మేత కొని వెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది. మేత సరిగ్గా లేకపోతే అవి చస్తాయి. తనకు గోహత్య పాతకం చుట్టుకుంటుంది. అందుచేత పురోహితుడు తానే వాటినన్నింటినీ మేతకు తోలుకొని పోసాగాడు. ఈ పని మీద వేసుకున్న తర్వాత పౌరోహిత్యం సాగలేదు. కాలక్రమేణా అతనికి తాను ఉభయభ్రష్టుడైనట్లు స్పష్టమైంది. ఎంతకాలం మేపినా ఒక్క ఆవు కూడా పాలియదు. అన్నీ ఎండిపోయినవి, వట్టిపోయినవీను. ఈ దిక్కుమాలిన ఆవుల కోసము తాను బంగారం లాంటి పౌరోహిత్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. పౌరోహిత్యం మానేసరికి ఇంట్లో జరుగుబాటు కాకుండా పోయింది. తాను పౌరోహిత్యం మాని పశువుల కాపరి అయ్యాడే గాని అందువలన అన్ని విధాలా నష్టమే వచ్చింది. పోనీ ఎవరన్నా కుర్రవాణ్ణి ఆవుల్ని కాయటానికి పెట్టుకుందామంటే వాడికి కనీసము 3 పూటలా తిండి అయినా పెట్టాలి. పురోహితుడి భార్య రోగిష్టిది. వాడికి వండి పెట్టడము తన వల్ల కాదని ఆమె చెప్పేసింది. గత్యంతరం లేక పురోహితుడు తాను పెట్టుకున్న కుర్రవాడికి తానే వండి పెడుతూ కొంతకాలం గడిపాడు. ఆవులు పాలిచ్చేవి కాకపోవడంతో ఆయన ఎంత శ్రమపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. భగవంతుడా, నిక్షేపంగా పౌరోహిత్యం చేసుకుని బ్రతుకుతున్న వాడికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావురా అని ఆయన దేవుణ్ణి తిట్టిపోసేవాడు. తన దురాశే తన కష్టాలన్నింటికీ మూలమని ఆ మానవుడు గ్రహించలేదు. అయితే అతన్ని ఈ కష్టాల నుంచి బయటపడవేసినది ఆయన భార్యే. ఆమె చాలా తెలివిగలది. కొన్నాళ్లుగా ఆమె భర్త పడుతున్న పాటలను గమనిస్తూనే ఉన్నది. మీరు ఇలా దిగులు పడితే ఏమీ ప్రయోజనం ఉండదు. నేను ఒక ఉపాయం చెబుతాను, అలా చేయండి, మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అన్నది ఆమె పురోహితుడితో. చెప్పు, అలాగే చేద్దాము అన్నాడు పురోహితుడు. చూడండి, ఈ పనికిమాలిన ఆవులన్నింటినీ వచ్చినంత ధరకు అమ్మేయండి. ఆ డబ్బుతో 2 సేర్లు పాలిచ్చే మంచి ఆవుల్ని 2 కొనండి. ఎవరన్నా గోదానం చేయదలిచినప్పుడు వాళ్ళు గోవును కొనడానికి ఖర్చు పెట్టే మొత్తాన్ని మీరే తీసుకొని గోవుని కొని తెస్తానని చెప్పి మన ఆవును ఒకదాన్ని తోలుకొని పోయి 3 రోజులు ముందుగా వాళ్ళ ఇంట కట్టేసి దాన్నే దానంగా పుచ్చుకొని చక్కగా ఇంటికి తీసుకుని రండి. ఆవులతో మనకు చక్కగా బోలెడంత డబ్బు వస్తుంది, ఇంట్లో పాడి ఉంటుంది. వాటి మేత పోషణ ఒక సమస్య కాదు అన్నది పురోహితుడి భార్య. ఈ మాట వినగానే పురోహితుడికి ప్రాణం లేచి వచ్చింది. ఆయన పనికిమాలిన ఆవులని ఏ కసాయ వాళ్లకో అమ్మేశాడు. తర్వాత భార్య చెప్పినట్లు 2 మంచి పాడి ఆవులను కొని వాటి మీద బోలెడంత డబ్బు సంపాదిస్తూ నిర్విఘ్నంగా పౌరోహిత్యం చేసుకుంటూ హాయిగా బ్రతికాడు. మరొక కథ పేరు దేవుడు కంటే గొప్పవాడు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడు అనే రాజు సమర్థతతో పరిపాలించాడు. ఆయన పాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యము 4 దిక్కులా బాగా విస్తరించింది. మారుమూలలో నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడము కష్టసాధ్యమైంది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలని పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకి 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. ఇందువలన చాలా మేలు కలిగినట్లు కనిపించింది. 4 రాజప్రతినిధులు నెల నెల రాజుకి తమ ప్రాంతాలలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహం లేదు. కానీ అందువలనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ప్రతి ఒక్కడూ తన రాజ్యభాగము మిగిలిన 3 కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు. ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు. రాజ్యం అంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు. గణపరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుకునేవారు.
కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైరాలు వెనకబడిపోయాయి. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తల ఎత్తడానికి అవకాశం కలిగించారు. ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది, కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాడకు అందేది. దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్ళు ఉన్న చోట మంచి పత్తి లేకుండాను, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యము బాగా దెబ్బతింది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి, పడమట నిపుణులైన లోహకారులున్నారు. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలని పడమరకు పోనీయకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలని కొనుక్కున్నాడు. కేంద్రంలో ఉన్న రాజుకి రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తుంటే వారంతా దేశాన్ని అభివృద్ధి తేవటానికి శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించేది. వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి, కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకు తెలుసును. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్లయింది. దేశము వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు. ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకము చాలా అభివృద్ధి అయిందన్నారు. అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియరాలేదు. ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపించి రాజుగారి నుంచి బహుమతులు పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు గాని నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది, దానికి సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించాడు. అడగండి, శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాము. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు. లేకే, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి, సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు, అది సరి అయింది అని నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడుగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పయింది. ఏకరాజ్యంగా ఉండవలసినది 4 చిన్న దేశాలుగా మారిపోయింది. దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు. ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణము ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసలుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీపోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు.
రాజు అలాగే చేసి దేశము అభ్యున్నతిని సాధించేటట్లు చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.